నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచనాయక. బులెటిన్ వివరాలకు వెళ్తే సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ నెల 3వ తేదీన జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సభ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి సీఎం సభకు రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. హుస్నాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలపై ఎన్నికల కోడ్ పేరిట కొందరు ఫిర్యాదులు చేసిన సభ పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళి ప్రకారమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 3 నాటికి తెలంగాణ ప్రజాపాలన ఏర్పడి ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ ను ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చిన రోజు. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సహచార మంత్రులు హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి, అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం 1 గంటకు వస్తా ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఔత్సాహిక పౌరుడు, కార్యకర్తలు అందరి సమావేశానికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంతో పాటు ఈ ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో కూడా జరగాల్సినవి. ఉమ్మడి జిల్లాను బేస్ చేసుకొని తప్పకుండా గతంలో కూడా వ్యవసాయకంగా నీటిపారుదలకు సంబంధించి, విద్యా వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఈ జిల్లాలో గత 10 సంవత్సరాలకు సంబంధించిన కంపారిజన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు అనేక రకాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా మా జిల్లా సహచార మంత్రులను కానీ, శాసనసభ్యులను కానీ అందరం కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక అంశాల్లో ఇంకా సహకార కేబినెట్ మంత్రులతో తీసుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు మా యొక్క కృషి ఉంటుంది. అందులో భాగంగా జరిగే హుస్నాబాద్ సభను విజయవంతం